स्वामदेवताभ्यो नमः। तदकदा प्रारम्भः एकदा नैमसारण्ये ऋष्यस्तवनगादयः प्रपत्युरात्रं सूतं पौराणिकुलु పూర్వకప్పుడు కొందరు మహాములు నైమసారణ్యంలో కూడుకున్న వారై సూతమహం చుట్టినది మహాత్మ ఏ వ్రతం చేసినా ఏ తపస్సును చేసినా కోరిన ఫలం సిద్ధించడం అట్టి వ్రతాన్ని కానీ తపస్సును కానీ తెలపండియా అని సూతమహాము నుంచో మిగిలిన మూలు అడుగుతున్నారు. అందులకు సూతమహాముని ఇలా చెప్పడం సూతమహాముని సకల శాస్త్రం బోధించిన వాడే కార్తీక పురాణం మాఘ పురాణం విశేష పురాణాలు బోధించిన వాడే ఇలా చెప్పిన ఉమ్మలారా ఇదే విషయాన్ని శ్రీ మహావిష్ణువు నారదుడు చెప్పిన విషయాలు మీకు తెలుపుతున్న శ్రద్ధగా వినని చెప్పను. పూర్వకాలంలో నారద మహాముని సకల లోకం తిరుగుచు భూలోకంలో వచ్చను. భూలోకంలో మానవులు నానాయుళ్ళు పొడుచు నానా దుర్భాగంగా కష్టం అనుభవిస్తున్నారు. వీరికి కష్టములు ఎత్తుదలు ఆలోచించు విష్ణులోకం వెళ్ళిన విష్ణులోకం విష్ణుమూర్తి నేల మేఘ శ్యామము శంఖము చక్రము గధాపర అలంకార గణించు మనసుతో వివరించేటప్పుడు కానీ వాకుతో వివరించేటప్పుడు కానీ సత్యం కానీ అతీతమైన రూపం కలవాడ నిర్గుండకు సుగురాటు శ్రీమన్ నారాయణ ప్రభు అని భక్తితో నమస్కరించను. అంత శ్రీహరి స్తోత్రమని ఓ నారదమహాముని ఈ వచ్చిన కారణమేని ఈ యొక్క కోరిక తీర్చడం చెప్పు అని చెప్పారట. అందులో నారదమహాముని ఆ స్వామికి నమస్కరించి ఉదయవస్తగా భూలోకమున మానవుడు నానాయుళ్ళు పుడుచు నానా దుర్భరమైన కష్టం అనిపించున్నారు. వీరికి కష్టంతో ఇది ఉపాయం కానీ తపస్సును కానీ వ్రతాన్ని కానీ తలపడినయ్యా అని చెప్పారట. అది విన్నవారే ఆ శ్రీ మహావిష్ణువు నాగమహాముని లోకరహితమైన చక్కని విషయం అడిగిరి. భూమి మీద 7 లోకాలు భూమి కింద 7 లోకాలు 7 14 లోకాలని ఉత్కృష్టమైనది అత్యంత శక్తి కలది సత్యన్న వ్రతం కలదు. ఆ యొక్క వ్రతం చేసిన సకలేశ్వరు కలిగి సర్వత్రా జయప్రదం కలిగి సంతానం కలుగుతుందని చెప్పారట. అది విన్నవారే నారదముని మహాత్మా ఆ యొక్క వ్రతం కాల సామగ్రి ఏంటి, ఆ యొక్క వ్రతం ఏ తిథుల్లో చేయాలి, ఏ మాసాలు చేయాలి, ఆ యొక్క వ్రతం విషయాన్ని వివరించి చెప్పండి అని చెప్పేసరికి ఈ యొక్క వ్రతాన్ని వైశాఖ మాసం కానీ మాఘమాసం కంటే సత్యనారాయణ ద్వితీయోధ్యాయ ప్రారంభ. ఓ మునిశ్రేష్టారా మరో కథను చెప్పారు. వీడు పూర్వకాలంలో కాశీనగరంలో ఒక వేదాంగం నేర్చుకున్న బ్రాహ్మణుడు ఉన్నాడుట. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ యొక్క బ్రాహ్మణోత్తమకు సత్యనారాయణమూర్తి ఓ సన్యాసుడు గురించి ఆ యొక్క సన్యాసి ఆ యొక్క బ్రాహ్మణోత్తమకు వచ్చి ఆ సన్యాసి పోయి బ్రాహ్మణోత్తమ నీవు వేదాంగాలు నేర్చుకుని దరిద్రంతో బాధపెట్టుచున్నామని అడిగారట. అందులకు ఆయన ఆ స్వామికి నమస్కారం చేసి పాదప్రక్షాళన చేసి తోచు విధంగా పండో పొలమో పుష్పమో తొలగ సమర్పించి ఇలా అడుగుతున్నాట. ప్రభు నేను చాలా దరిద్రులను కుటుంబాలను మోయలేపుతున్నాను. ఎంత వేదాలు నేర్చుకున్నా ఎవరు పురోహితకాలను చెప్పేసరికి చేసేది లేక భిక్షాన్ని తటోపాయంని బిచ్చమెత్తుకుని బతుకుతున్నానయ్యా అని చెప్పేసరికి అంతులకు స్వామి ఆయా సన్యాసి పోయి బ్రాహ్మణోత్తమ శ్రీహరంగా వేరే అవతారము ఆ సత్యదేవుని సేవించో నీ కష్టంలా తొలగిపోవని చెప్పి అక్కడే పూజ ఏ విధంగా చేయాలో ఎలా చేయాలో చెప్పి నేత్రం మూసుకోమని చెప్పేసరికి ఆ బ్రాహ్మణోత్తరం మూసుకునేసరికి ఆయన అదృశ్యమైపోయాక వెంటనే ఉడిపి లేచి దేవుడు తానే వచ్చి నా యొక్క వ్రతాన్ని చేస్తే శుభం కలుగుతుందని చెప్పేసరికి చాలా సంతోషించి కాందా రేవాకండే సత్యనారాయణ తృతీయోధ్యాయ ప్రారంభ. ఓ మునుశ్రేష్ఠులారా మరో కథను చెప్పాడు. పూర్వకాలంలో ఉల్కాముఖనైన మహారాజు కలడు. అతను ఇండియన్ జయించేవాడు సత్యవంతుడు. ప్రతిదినము దేవాలయం పోవచ్చు బ్రాహ్మణులకు అనేక దాన ధర్మాలు వాళ్ళు సంతోష పెట్టుకున్నారట. అతని భార్య చాలా సందర్భకి మంచి గుణమగలది. ఆ యొక్క దంపతులు నాడు భద్రశీల నది ఒడ్డున సత్యనారాయణ వ్రతాన్ని చేస్తున్నారట. సాధు అనే పేరు గల రత్నాల వ్యాపారి ఆనందమైన ధర్మతో పడవలు ఎక్కడికో పోవచ్చు. ఇంత సముద్రం పుట్టిన ఇంత జనాలు ఉన్నారు, మనం వ్యాపారం ఇక్కడ చేస్తే వేగంగా అమ్ముడైపోతాయి ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్న సంకల్పంతో ఆ యొక్క పడవను ఒడ్డు పట్టించి లోపల తీశారట. చూసేసరికి రాజుగారు నమస్కరించి రాజుగారు మీరు చూస్తే రాజాదిరాజులు చక్రవర్తులు హంసతూరిక మీరు పడవలసి మీరు కడిగిన ఎలా మీ యొక్క వ్రతం చేస్తున్నారంటే ఈ యొక్క వ్రతంగా మాత్రమే ఉంటుంది దయతో తెలపండి అని ప్రార్థించి చెప్పారట. అందులోకి ఆ రాజుగారు పోయి నువ్వు చెప్పింది నిజమే, నేను కుబేరుతో సమానంగా ఉన్నాను, కానీ నా తదనంతరం నా రాజ్యపాలన సంతోషించేవాడే ఆ యొక్క పూజ విధానం కూడా తెలిపి ఆ ప్రసాదం ఇచ్చి తీర్థమిచ్చి ఇంటికి పంపివేశాడు. చతుర్థోధ్యాయ ప్రారంభ. పిదప వయసు త్రోవలో తీర్థయాత్ర సేవించుకొని బ్రాహ్మణులకు అనేక దానమాలు వారు సంతోషపెట్టున్నారట. ఇంకను ఆ స్వామికి ఇన్ని కష్టాల బాధలు పెట్టున్నా ఇంకా నా యొక్క వ్రతం చేయటం సంకల్పం తెలుసుకుంటూ సన్యాసి రూపంలో సత్యనారాయణ స్వామి వచ్చి ఆ యొక్క వైశ్యవత వచ్చి ఇలా పోయి మీరు వ్యాపారంలో బాగా ధన సంపాదించుతున్నారు, ఆ యొక్క పడవలో ధన సంఖ్యలో బాగా ఉన్నట్టున్నాయి, నేను సత్యనారాయణ వ్రతాన్ని చేయదలుచుకున్నాను, దానికి ధన రూపేణ వస్తు రూపేణ అందరూ సహాయం చేస్తున్నారు, మీరు కొంత ధనం ఇస్తే కొంత పుణ్యం సంప్రాప్తం అవుతుందని చెప్పేసరికి ఆ వైశ్యులు ధనం అధాంతులు కావున పరిహాసంగా నవ్వచ్చు. ఓ సన్యాసి మా పడవలో ఆకులు మా పడవలో ఏముందో నీకెందుకు
ధనమ అపహరించుటకు ఆలోచించమేమి మేము ఈ యొక్క అడవిలో ఉన్నటువంటి ఆకులు అలవులు లతలు తప్ప మరేమీ లేవు బదులు చెప్పారు. యద్భావం తద్భవతి తథాస్తం చెప్పారట. ఆ తర్వాత తిరిగి ఆ సన్యాసి మాదే చెట్టు కింద వెళ్ళి కూర్చుండి విస్మరించారట. ఇక్కడ ఆ వైష్ణవుడు కాలకృత్యం తెచ్చుకునే పర్వ చూసి ధనమ సంచుల బరువు చేత బరువుగా ఉన్న పరవ పైకి తేలి ఉందట. బోరు బోన యొక్క ధనమ సంచుల మూటలను ఇప్పేసరికి ఆ సన్యాసికి ఏ విధంగా చెప్పారో అదే ఉన్నాయట. చూసేసరికి బోరు బోర్న ఏడ్చున్నట. అంత అల్లుడు మామను చూసి ఏడ్చడం వల్ల ప్రయోజనం ఏముంది? సన్యాసి చెప్పించిన కంటే ఇట్లే ఏం చేశాడు? సన్యాస జీవని చెప్పి పరుగు పరుగా స్కాంద రేవాకంఠే సత్యనారాయణ పంచమోధ్యాయ ప్రారంభ. ఓ మునిశ్రేష్ఠారా, మరో కథను చెప్పదు. పూర్వకాలంలో త్వంగధ్వజరే మహారాజు ఉన్నాడట. అతడు ప్రజలే కన్నబట్టి వాళ్ళే రాజు పేద తేడా లేకుండా రాజ్యం రామరాజ్యంగా సస్యశ్రామణం ఉందట. ఆ యొక్క రాజుగారికి శత్రురాజు కూడా లేదు. ఆ యొక్క ఒకనాడు విలాసం కోసం అడవికి వెళ్ళి జంతువులు వేటాడి ఒక మాలి చెట్టు కింద విశ్రమించారట. ప్రక్కనే కొందరు గొల్లలో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సత్యనారాయణ చేస్తున్నారట. అంత మనోగర్వం చేత నేను చూస్తే రాజుగారిని, వాళ్ళు చూస్తే గొల్లవాళ్ళని నీచంగా భావించి స్వామి నమస్కారం చేయకుండా ప్రక్కనే పూజించిపోయారట. అంతా పూజ అంత అయిపోయిన తర్వాత కొంత గొల్లలో లేచి కొన్ని ఆకులు తెచ్చి ఒక దొన తయారు చేసి ఆ దొనలో ఆ యొక్క ప్రసాదాన్ని పెట్టి భక్తి శ్రద్ధలతో రాజు ముందు వచ్చి పూజాస్థలం వెళ్ళి మళ్ళా భక్తి శ్రద్ధతో ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించారట. ఇక్కడ రాజుగారు ఏం చూస్తే రాజాదిరాజుని చక్రవర్తిని వెండి పల్లాల్లో బంగారు పల్లాల్లో తినాల్సిన నేను దీంట్లో తింటానా పురిలాగా ఉంది బంక సాగుతుంటే నానా విధాల పరిపాలించు తన ఎడం వెళ్ళిపోతున్నట. అంత మార్గ మధ్యంలో కొంత దూరం పోయిన తర్వాత ఎదురుపడి మంత్రి గారు ఎదురుపడి రాజుగారు మీరు వెళ్ళిపోయిన తర్వాత